సో ఈరోజు క్లాస్లో మనము నాయిస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అమ్మా. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ నాయిస్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాయిసెస్ అండ్ దీస్ నాయిసెస్ హౌ కెన్ ఎఫెక్ట్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద సిస్టమ్. సో ఈ నాయిసెస్ వల్ల మనకి సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అండ్ హౌ కెన్ వి క్యాలిక్యులేట్ దిస్ నాయిస్ బై యూజింగ్ ద సిగ్నల్ టు నాయిస్ పారామీటర్ అండ్ ఫిగర్ ఆఫ్ మెరిట్. ఓకే, సో ఈ రోజు క్లాస్ లో మనము నాయిస్ అంటే ఏంటి, నాయిస్ డెఫినేషన్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాయిసెస్ అనేది డిస్కస్ చేద్దాం. We know that what are the blocks included in a communication system. The communication system includes a source to generate the information or modulating signal or message signal, and this will be transmitted by the transmitting antenna. So that is called transmitter section. సో ఏముంటుంది, ఒక సోర్స్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ సోర్స్, ట్రాన్స్మిటర్ సెక్షన్, అండ్ దెన్ దిస్ మాడ్యులేటెడ్ సిగ్నల్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ ఛానల్. In that channel there is a possibility of the noise. Okay, so and after that the modulated signal received by the receiving antenna, and then it will be given as input to the demodulator, and then it will be transmitted to the destination. సో మనకి కమ్యూనికేషన్ సిస్టంలో బ్లాక్స్ ఏమున్నాయి, సోర్స్, ట్రాన్స్మిటర్, ఛానల్, నాయిస్, డిమాడ్యులేటర్ అండ్ డెస్టినేషన్. దీస్ ఆర్ ద బ్లాక్స్. అండ్ వాట్ ఈస్ నాయిస్, హౌ ఇట్ విల్ బి జనరేటెడ్. సో నాయిస్ అంటే ఏంటి, నాయిస్ ఈజ్ నథింగ్ బట్ అన్ అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ అన్వాంటెడ్ సిగ్నల్ దట్ ఎఫెక్ట్స్ ద మాడ్యులేటింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ మాడ్యులేటింగ్ సిగ్నల్ ఆర్ మెసేజ్ సిగ్నల్. సో నాయిస్ అనేది ఏంటి, ఒక అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్, అది మనకు కావాల్సిన డిజైర్డ్ సిగ్నల్ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుంది, ఇట్ గెట్స్ ఆల్టర్డ్ డ్యూ టు ద నాయిస్. ఓకే, సో ఈ అన్వాంటెడ్ సిగ్నల్ అనేది ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ని ఎఫెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, వాట్ ఎవర్ ద పారామీటర్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద మెసేజ్ సిగ్నల్ దట్ విల్ బి కరప్టెడ్. ఏమవుతాయి, అవి కరప్ట్ అవుతాయి. సో ఈ మెసేజ్ సిగ్నల్ ఆల్టర్ అయినప్పుడు సో దట్ విల్ బి రిసీవ్డ్ బై ద ఛానల్ ఆర్ బై ద రిసీవర్. సో మనకి కొన్ని టైమ్స్ ఇన్పుట్ లోనే యాడ్ అవ్వచ్చు నాయిస్ అనేది, అండ్ కొన్ని టైమ్స్ మనకి ఛానల్ నుంచి పాస్ అయ్యేటప్పుడు అక్కడ యాడ్ అవ్వచ్చు నాయిస్ అనేది. ఇఫ్ ద ఇన్పుట్ సిగ్నల్ గెట్స్ ఆల్టర్డ్ ఆర్ కరప్టెడ్ ఎట్ ద ఇన్పుట్, సో ఇట్ విల్ బి ఎంటర్ ఇన్ టు ద ఛానల్ ఆర్ ద రిసీవర్. సో మా ఛానల్లో కానీ రిసీవర్లో కానీ ఎంటర్ అయినప్పుడు సో ఏమవుతుంది, మనకి మనం రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ అనేది కరప్టెడ్ ఇన్ఫర్మేషన్ ని రిసీవ్ చేసుకుంటున్నాం. ఓకే, సో డెఫినేషన్, నాయిస్ యొక్క డెఫినేషన్ అంటే ఏం చెప్పొచ్చు, ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్, ఇట్ కరప్ట్స్ ద డిజైర్డ్ సిగ్నల్, దట్ ఈస్ నథింగ్ బట్ నాయిస్. మరి నాయిస్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, for example, if the noise is added, it will degrades the system performance. That system may be analog system or digital system. It degrades the system performance. And the receiver cannot distinguish the signal from the noise. If the receiver receives the corrupted modulated signal, అంటే రిసీవర్ కి ఇన్పుట్ ఏంటి, మనకి మాడ్యులేటెడ్ సిగ్నలే కదా. సో దాంట్లో కనుక మనకి నాయిస్ అనేది యాడ్ అయి ఉంటే సో దట్ రిసీవర్ కెనాట్ డిస్టింగ్యూట్ ద నాయిస్ ఫ్రమ్ దట్ సిగ్నల్. నాయిస్ ఏది, సిగ్నల్ ఏది అనేది ఐడెంటిఫై చేయలేదు. సో దీనివల్ల ఏమవుతుంది, ఎఫిషియన్సీ ఆర్ నథింగ్ బట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద సిస్టమ్ అనేది ఏమవుతుంది, డిగ్రేడ్ అవుతుంది. అండ్ ఆల్సో ఓవరాల్ ఎఫిషియన్సీ ఆఫ్ ద కమ్యూనికేషన్ సిస్టమ్ ఆల్సో రెడ్యూసెస్. ఓకే, సో వాట్ ఆర్ ద సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాయిసెస్. ఆ నాయిస్ అనేది ఎలా ప్రెసెంట్ అయి ఉంటుంది అంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము. సో రేడియో రిసీవర్స్ అయితే ఇట్ లైక్స్ ఏ హిట్ సౌండ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ నాయిస్. అండ్ ఇన్ టెలిఫోన్ కాన్వర్సేషన్ సమ్టైమ్స్ వి గెట్ బజ్ సౌండ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ నాయిస్. And in television receivers, it is also in the form of flicker. So these are the common examples of the noise.
and how the noise will be generated. What are the noise sources to generate the noise? So here the noise will be generated maybe externally or internally. So it can classified into two types, that is external noise and internal noise. External noise ante ela generate avutundi from the atmosphere. It will be man-made noise, or it will be generated from the industrials, or it will be generated from the extraterrestrials. ఓకే. సో, మనకి ఎక్స్టర్నల్ నాయిస్ అనేది అట్మాస్ఫియర్ అంటే న్యాచురల్ సోర్సెస్ నుంచి జనరేట్ అవ్వచ్చు. ఇండస్ట్రియల్ అంటే అది మ్యాన్ మేడ్ నాయిస్. అండ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మనకి ఇన్ స్కై మనకి ఏముంటుంది, సన్ ఉంటాడు అండ్ స్టార్స్ ఉంటాయి. సో వాటి వల్ల కూడా మనకి నాయిస్ అనేది జనరేట్ అవుతుంది. దట్ విల్ బి కాల్డ్ సోలార్ నాయిస్ ఆర్ కాస్మిక్ నాయిస్. దీస్ నాయిస్ ఆల్సో గెట్స్ ఎఫెక్ట్స్ ద సిగ్నల్. Okay, so and also internal noise. This internal noise will be generated from the circuit. మనకి సర్క్యూట్ లో ఉన్న రెసిస్టర్స్, డయోడ్స్, ట్రాన్సిస్టర్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఉన్న ర్యాండమ్ మూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఇంటర్నల్ నాయిస్ అనేది జనరేట్ అవుతుంది. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ థర్మల్ నాయిస్ ఆర్ షార్ట్ నాయిస్. ఓకే, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఇంటర్నల్ నాయిస్ లో కూడా. సో నాయిస్ ని జనరేట్ చేయాలి అంటే మనకి సోర్సెస్ కావాలి కాబట్టి దట్ నాయిస్ సోర్సెస్ ఏమవుతాయి మనకి, ఎక్స్టర్నల్ నాయిస్ సోర్సెస్ ఆర్ ఇంటర్నల్ నాయిస్ సోర్సెస్. ఎక్స్టర్నల్ నాయిస్ సోర్స్ అంటే ఇట్ విల్ బి జనరేటెడ్ ఫ్రమ్ ద మ్యాన్, దట్ ఈస్ కాల్డ్ మ్యాన్ మేడ్ నాయిస్. అండ్ న్యాచురల్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో అంటే ఏంటి, సమ్ టైమ్స్ విల్ గెట్ థండర్ స్టార్మ్స్, ఓకే, అండ్ స్నోఫాల్, హెవీ రెయిన్స్, వాటి వల్ల కూడా మనకి సిగ్నల్స్ అనేవి ఇంటరప్ట్ అవుతాయి. సో దాన్ని మనము న్యాచురల్ నాయిస్ రిసోర్స్ గా కన్సిడర్ చేసుకుంటాము. అండ్ మ్యాన్ మేడ్ నాయిస్ అంటే సౌండ్, ఓకే, ఇవి మ్యాన్ మేడ్ నాయిస్ కిందకు వస్తుంది. అంటే మోటార్ సౌండ్ అదంతా మ్యాన్ మేడ్ నాయిస్ కిందకు వస్తుంది. అండ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ అంటే సోలార్ నాయిస్ అండ్ కాస్మిక్ నాయిస్. So, and next to internal noise. Internal noise is nothing but it will be generated from the random movement of electrons in the from the components like resistors, diodes, and transistors, etc. Okay. See here, this external noise will be generated from the man-made noise or it will be natural resources. ఓకే, సో మ్యాన్ మేడ్ నాయిస్ అంటే ఏంటి, మనం చేసే సౌండ్స్ అంటే లైక్ మోటార్ సౌండ్స్ కానీ, సో వాటిని మ్యాన్ మేడ్ నాయిస్ అంటాము. అండ్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఆల్రెడీ చెప్పాం కదా, థండర్ స్టార్మ్స్, స్నోఫాల్, లైట్నింగ్, సో ఇవన్నీ మనకి న్యాచురల్ రిసోర్సెస్ నుంచి వచ్చేవి. సో వీ కెనాట్ కంట్రోల్ దట్ నాయిస్. And internal noise, this will be generated due to the random movement of electrons in the circuits. So అక్కడ మనం యూస్ చేసే కాంపోనెంట్స్ ఏంటి, రెసిస్టర్స్, డయోడ్స్, ట్రాన్సిస్టర్స్ ఇలా యూస్ చేస్తాము. దట్ నాయిస్ వాట్ వి కాల్ యాజ్ థర్మల్ నాయిస్, జాన్సన్ నాయిస్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ atmospheric noise or static noise. It will be caused by the thunderstorms. Okay, so and this atmospheric noise is less severe above 30 megahertz. The 30 megahertz ki above aite we cannot hear, or less severe that is. And next, industrial noise. Industrial noise is nothing but man-made noise. It will be generated from the automobiles or aircraft ignitions, like a heavy electrical machine, whatever it may be. So this noise will be observable at the frequencies range of 1 megahertz to 600 megahertz. In this frequency range, we can observe this industrial noise. And next, extra terrestrial noise. So extraterrestrial noise ante examples em cheppamu, solar noise and cosmic noise అని చెప్పాము. Solar noise ante we know that sun is nothing but a large body and it having the higher temperature of above 6000 degrees centigrade. సో మనకి ఏమవుతుంది, దాని నుంచి వచ్చే రేడియేషన్ ఏవైతే ఉంటుందో దట్ ఆక్యుపైస్ ఓవరాల్ బ్రాడ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్, సో విచ్ ఇంక్లూడ్స్ అవర్ ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఆల్సో. సో జనరల్ గా మనం కమ్యూనికేషన్ కోసం ఏవైతే ఫ్రీక్వెన్సీ రేంజెస్ యూజ్ చేస్తామో, సో దాని స్పెక్ట్రమ్ లో ఆ ఫ్రీక్వెన్సీ రేంజెస్ కూడా ఉంటాయి. సో దట్ నాయిస్ ఈస్ కాల్డ్ సోలార్ నాయిస్. And cosmic noise, this is also emitted from the stars.
మనకి సన్ అయితే ఎలా ఉంటుందో స్టార్స్ నుంచి కూడా అలా మనకి రేడియేషన్ అనేది వస్తుంది. దాన్ని ఆర్ఎఫ్ నాయిస్ అని అంటాం. ఆర్ఎఫ్ నాయిస్. ఓకే. సో ఇక్కడ నుంచి వచ్చే నాయిస్ ఏమంటాము అంటే థర్మల్ నాయిస్ అంటాము. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ద ఎంటైర్ స్కై. And we can observe this noise within the frequency range of 8 megahertz to 1.43 gigahertz. So very, very high frequency, very high frequencies we can observe. Okay. So this is extraterrestrial noise. And internal noise, it will be generated from like diodes, resistors and transistors. So that will be called internal noise. ఓకే. సో అంటే ఏంటి, ర్యాండమ్ మూవ్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి కదా మనము అప్లై చేసినప్పుడు. సో వాటి నుంచి మనకి ఇక్కడ సో ఇక్కడ చూడండి మనకి ట్రాన్సిషన్ టైంలో వచ్చే నాయిస్ ని ట్రాన్సిట్ టైం నాయిస్ అంటాము. ర్యాండమ్ మూవ్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల వచ్చే వాటిని షార్ట్ నాయిస్ అని అంటాము. డ్యూ టు టెంపరేచర్ వల్ల వచ్చేదాన్ని థర్మల్ ఎడ్యుకేషన్ నాయిస్ అంటాము. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ నాయిసెస్. ఓకే. అండ్ హౌ దీస్ నాయిసెస్ ఎఫెక్ట్స్. సో మనకి నాయిస్ అనేది యాడ్ అవుతుంది అంటే కంపల్సరిగా మనకి ఏమవుతుంది, సిస్టమ్ పెర్ఫార్మెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల మనకి ఏమవుతుంది, ఒక ఆపరేటింగ్ రేంజ్ అనేది మనం డిసైడ్ చేస్తాం టు ఆపరేట్ ద సిస్టమ్. Okay, so no, because of this noise, what we have to do, we have to limit the operating range of the system, and this noise also affects the sensitivity of the receivers also. And we discussed in last class what are the parameters that defines the system performance. ఏం పారామీటర్స్ మనకి సిస్టమ్ పెర్ఫార్మెన్స్ ని డిఫైన్ చేస్తాయి? సెన్సిటివిటీ, సెలెక్టివిటీ, డైనమిక్ రేంజ్. Okay, so ila improvement of bandwidth, these are the parameters that decides the receiver's performance. ఓకే. సో ఇక్కడ మనకి అలానే నాయిస్ అనేది రావటం వల్ల మనకి ఏమవుతుంది, we have to limit the operating range of the system. So we have to limit the amplifier ranges. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి మనం రిసీవర్ లో మన మిక్సర్ దగ్గర ఒక ఆసిలేటర్ యూజ్ చేస్తున్నాము. సో అలా ఆసిలేటర్ అనేది ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర జనరేట్ అవ్వాలి. సో దట్ విల్ బి ఆల్సో లిమిటెడ్ డ్యూ టు దిస్ నాయిస్. అండ్ ఆల్సో దిస్ ఎఫెక్ట్స్ ద సెన్సిటివిటీ ఆఫ్ ద రిసీవర్. సెన్సిటివిటీ అంటే ఏంటి, ఫస్ట్ మనము ఒక మినిమం ఇన్పుట్ సిగ్నల్ ని అప్లై చేయాలి. ఇన్పుట్ లో అంటే మినిమం యాంప్లిట్యూడ్ తో అప్లై చేయాలి టు గెట్ బ్యాక్ ద డిజైర్డ్ సిగ్నల్ ఎట్ ద డిమాడ్యులేటర్. అంటే డిమాడ్యులేటర్ దగ్గర మనకు అవుట్పుట్ అపియర్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు అప్లై the input signal with minimum amplitude or minimum voltage. That is nothing but the sensitivity. ఓకే. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇది దేని వల్ల ఇక్కడ మనకి మినిమం అని పెట్టాం, దిస్ థ్రెషోల్డ్ వోల్టేజ్ బికాస్ ఆఫ్ దిస్ నాయిస్. Okay, so these are the parameters or different types of noises which will be generated from the different types of sources. Those are external noise source and internal noise source. ఓకే. సో మరి ఇలా యాడ్ అవుతుంది కాబట్టి, అండ్ నెక్స్ట్ ఈ సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్, నాయిస్ యాడ్ అయినప్పుడు ఆ సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము. సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద సిగ్నల్ టు నాయిస్ రేషియో. So what is the signal to noise ratio? It is the ratio of signal power to the noise power, so that you can calculate the signal to noise ratio. If the signal to noise ratio is very, very high, that is nothing but it represents the quality of the received output. And also one of the parameter is figure of merit. సో ఇక్కడ సిగ్నల్ టు నాయిస్ రేషియోని మనము 3 స్టెప్స్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తాము. ఒకటి ఇన్పుట్ లెవెల్లో, ఇంకొకటి అవుట్పుట్ లెవెల్లో, అండ్ ఇంకొకటి ఛానల్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద నాయిస్ ఈజ్ యాడెడ్ ఎట్ ద ఇన్పుట్, యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దట్ సిగ్నల్ టు నాయిస్ రేషియో దేర్. Okay, so what is the signal to noise ratio at the input? This is nothing but the average power of the modulating signal అంటే ఏంటి, ఇన్పుట్. దాని నుంచి అక్కడ యాడ్ అయిన యావరేజ్ పవర్ ఆఫ్ నాయిస్ ఎట్ ద ఇన్పుట్.
ఓకే, ఒరిజినల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కి అండ్ మనకు వచ్చిన అవుట్పుట్ లో నాయిస్ ఎంత అయింది ఉంది అనే దానికి వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద సిగ్నల్ టు నాయిస్ రేషియో ఎట్ ద ఇన్పుట్ లెవెల్. సో ఇన్పుట్ లెవెల్ కాబట్టి యూ హ్యావ్ టు కన్సిడర్ ద మాడ్యులేటింగ్ సిగ్నల్, అండ్ అవుట్పుట్ లెవెల్ అయితే యూ హ్యావ్ టు కన్సిడర్ ద డిమాడ్యులేటెడ్ సిగ్నల్. You have to consider the demodulated signal and at the channel. Okay, channel ki input enti, ఛానల్లో ఏం జనరేట్ అవుతుంది మనకి, మాడ్యులేటెడ్ సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ ఛానల్లో కూడా మనం ఏం చేస్తాము, మాడ్యులేటెడ్ సిగ్నల్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, ఇన్పుట్ లెవెల్ అంటే మాడ్యులేటింగ్, అవుట్పుట్ లో అంటే డిమాడ్యులేటెడ్, అండ్ ఛానల్ అంటే మాడ్యులేటెడ్ సిగ్నల్ యూ హ్యావ్ టు కన్సిడర్ ద. Okay, so modulated signal యొక్క average power divided by the average power of noise in the message bandwidth. అలానే average power of noise at the output and అలానే average power of the noise at the input. So these are the signal to noise ratios at 3 different levels: input level, output level, and channel level. And then you have to calculate the figure of merit. So after the signal to noise ratio calculation, you have to calculate the figure of merit. This figure of merit describes the performance, overall performance of the device. ఓకే, సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఇన్పుట్ ఇస్తున్నాము అవుట్పుట్ వస్తుంది కాబట్టి, సో యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అవుట్పుట్ బై ఇన్పుట్ రేషియో. ఇట్ విల్ గివ్స్ ద ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డివైస్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ఓన్లీ ద రిసీవర్స్ పర్ఫార్మెన్స్, వాట్ ఈస్ ద ఇన్పుట్ టు ద రిసీవర్, మాడ్యులేటెడ్ సిగ్నల్, దట్ ఈస్ నథింగ్ బట్ ఛానల్ అనేది ఇన్పుట్, అవుట్పుట్ ఏంటి డిమాడ్యులేటెడ్. సో యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద output by input, అంటే output ఏమో demodulated, input ఏమో channel. So you have to calculate by using this one. So this equation represents the performance of the receiver. So receiver ki input ఏంటి, channel యొక్క output అనేది receiver యొక్క input. Okay, so these are the parameters, signal to noise ratio and figure of merit. These two parameters describes the system performance. అంటే సిగ్నల్ లెవెల్ ఎలా ఉంది, నాయిస్ లెవెల్ ఎలా ఉన్నది అనేది ఈ రెండు పారామీటర్స్ యూజ్ చేసి మనము క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఇది ఇంట్రడక్షన్. ఆ తర్వాత ఏఎం లో వచ్చేసరికి మనకి డిఎస్బిఎఫ్సి ఉంది, డిఎస్బిఎస్సి ఉంది, అలానే ఎస్ఎస్బి ఉంది. వాటిలో నాయిస్ అనేది ఎలా ఉంటది అనేది డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఇక్కడ చూడండి మనం రిసీవర్ కి క్యాలిక్యులేట్ చేస్తున్నాము ఏఎం లో. ఇదేమో మాడ్యులేటెడ్ సిగ్నల్, ఇక్కడేమో నాయిస్ యాడ్ అయింది. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ అండ్ డిమాడ్యులేటర్ సెషన్. ఓకే, సో దీని గురించి మనము నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.